నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై ఇటీవలే ధర్మాసనం అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ నిర్ణయమే కీలకంగా మారింది. ఈ తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల మధ్య వార్ జరుగుతుంది. ఈ పరిస్థితులలో ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంతో పాటు పాడి కౌశిక్ ఇంటిపై దాడి, ఉప ఎన్నికలు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏ ఆర్డర్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఏ ఆర్డర్ వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. అనర్హత ప్రకటిస్తే ముందుగా సంతోషించేది తానేనని పేర్కొన్నారు. ఇక ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరి మద్దతు తెలిపామన్నారు. నాడు పడగొడతామన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు ఫిరాయింపులపై పోరాడుతున్నారని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే మాజీ మంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ ఇప్పుడు తన వద్ద ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తను 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చమత్కరించారు. రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లు పాలించొద్దని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నామని ఫైర్ అయ్యారు. ఇక కేటీఆర్ బై ఎలక్షన్స్ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. బై ఎలక్షన్స్ వస్తాయనుకుంటే దేశంలో పార్టీ ఫిరాయింపులే ఉండేవి కావన్నారు. కాంగ్రెస్ కు 65 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.